పద్మప్రియ. నేను బోయినపల్లిలో పీజీ హాస్టల్ రన్ చేస్తున్నాను. నేను మా తమ్ముడు కలిసి రన్ చేస్తున్నాము. కానీ నేను సాయినగర్లో నివాసం ఉంటాను. నేను నిన్నటి ఆదివారం రోజున మార్చి 8వ తేదీన నిన్న మధ్యాహ్నం 3:30-4 గంటల సమయంలో నాకు ఫోన్ వచ్చింది. హాస్టల్ నుంచి ఒక అమ్మాయి కాల్ చేసి ఇలా గొడవ జరుగుతుంది అక్క, మీరు త్వరగా రండి, అన్న కూడా ఉన్నారు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పిందనమాట. సో నేను వెంటనే త్వరగా వెళ్ళిపోయాను. చాలా స్పీడ్గా వెళ్ళేసి అక్కడ అప్పటికే గుమికూడుకులు ఉన్నారు. ఏం జరుగుతుంది ఏమనేసి నాకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ వెళ్ళగానే నేను మా తమ్ముడిని అక్కడ నాకు చాలా మంది అడ్డుకునేశారనమాట. అక్కడ నేను లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. నేను బైక్ అక్కడే నిలబెట్టేసి అక్కడే ఉండిపోయాను. నేను గట్టిగా అరుస్తున్నాను. అక్కడికి ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ కొంచెం ముందుకెళ్ళి చూస్తే గేట్ లోపల మా తమ్ముడు ఉన్నాడు అనమాట. తను గేట్ గట్టిగా పట్టుకున్నాడు. ఒక 10-15 మంది పట్టుకుని ఊపుతూ చేస్తూ తనని చాలా గట్టిగా కొడుతూ అట్లా చేశారు. గేట్లు పగలు కొట్టేసేసి లోపల మెస్సంతా ధ్వంసం చేసేసి సీసీ క్యామ్స్ అన్ని తీసేసి అబ్బాయిని చాలా విచక్షణ రహితంగా కొట్టారు. కొట్టి దాన్ని చూడంగానే ఆ రక్తం అలా పోతూ ఉంటే నేను చాలా గట్టిగా అరిచేసేసాను. నేను గట్టిగా అరిచిన తర్వాత నేను అబ్బాయికి బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోతుంది అనమాట. బ్లీడ్ అయిపోతుంటే ఎవరని చెప్పి చూసాను. అక్కడ కొందరు హాస్టల్ వాళ్ళు ఉన్నారు. హాస్టల్ వాళ్ళ పేర్లు వాళ్ళు వచ్చేసి రెడ్డి తేజ, రెడ్డయ్య, గ్రీన్ హౌస్ హాస్టల్ అండ్ శ్రీకృష్ణ బాయ్స్ హాస్టల్ వాళ్ళు పనిచేసే వాళ్ళు సాయి, ఇంకొకడు వాడు వచ్చేసి అహ్మద్ అలియాస్ దబ్బి, ఇంకోడు తేజ నాయక్ అనే వాళ్ళు, ఇంకా తదితరులు చాలా మంది తనను చుట్టుముట్టేసేసి కొడుతున్నారు. బ్లడ్ అంతా కారిపోతుంది. కట్టెలు తీసుకొని రాడ్లు తీసుకొని